నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మరి మన అభిమాని రమేష్ గారు, గడ్డం రమేష్ గారు భీమవరం గారు వెంపలో ఉంటారు. ఇద్దరు నెంబరు డిస్ప్లేలో ఉంటాయి. మీరు ఎనీ టైం ఫోన్ చేస్తే మేము లిఫ్ట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క ఫోన్ మేము అటెంప్ట్ చేస్తున్నాము. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే ఇదిగో వీడియో తీస్తున్నాను ఇప్పుడు. అలా వీడియో తీసినప్పుడు ఫ్లైట్ మోడ్లో పెడతాను. ఒక మంచి కారు సార్, వోక్స్వ్యాగన్ ఆమియో. ఇది ఎంత తిరిగిందో చాలా సర్ప్రైజ్, మీకు లాస్ట్లో చెప్తాను, చూపిస్తాను. తక్కువ తిరిగింది. ఒరిజినల్ సీల్ ఇంజిన్ సార్, సీల్ ఇంజిన్ కాబట్టి వెహికల్ 2017 కార్ అంతా మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేయండి. ఇప్పటి వరకు ఒరిజినల్ పెయింట్ సార్, ఎక్కడ కూడా చిన్న స్ప్రే కూడా పడలేదు. అవతల పక్కన 2 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి, చూపిస్తాను. అది పెయింట్ టచ్అప్ చేసి మనకి ఇస్తారు. ఒరిజినల్గా ఉంది సార్ కార్ అంతా కూడా. ఇది టాఫీ బ్రౌన్ కలర్, ఇది 2017 వోక్స్వ్యాగన్ ఆమియో. చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ అండి. కారు చాలా అందంగా ఉంది సార్. ఇది ఇప్పటి వరకు నా ఛానల్లో ఆమియో అమ్మలేదు. 1.2 హైలైన్ సార్, టాప్ ఎండ్ వెహికల్. ఇది లేటెస్ట్ డిజైన్ సార్. ఇది ఫేస్ లిఫ్ట్. ఇక్కడ స్క్రాచ్ ఉంది, ఇక్కడ బానెట్ మీద చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. రబ్బింగ్లో పోతాయి, ఏం తెలియట్లేదు. చేయించకపోయినా పర్వాలేదు సార్. ఒరిజినల్ కలర్ సార్. కార్ అయితే చాలా క్వాలిటీ, చాలా క్వాలిటీ అంటే నేను చూపిస్తాను ఎందుకు క్వాలిటీ అని చెప్తున్నాను. 100% ఒరిజినల్ వెహికల్ సార్. ఇప్పుడు వరకు టచ్అప్ కానీ ఏమి లేదు. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్ సార్. ఫ్రంట్ ఒరిజినల్ గ్లాస్, 2017. టైర్ మీకు 80% కంటే అబవ్ ఉంది. మార్కింగ్ అలాగే ఉంది, జాకర్ ఎక్కడ లీక్ లేదు. సస్పెన్స్ టైట్ సార్. ఎలాయ్ వీల్స్, కంపెనీ ఫిట్టెడ్ ఎలాయ్ వీల్స్. లెఫ్ట్ మిర్రర్ సార్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్, పాసింజర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్, సీ పిల్లర్ దగ్గర గ్లాస్ ఒరిజినల్ సార్. 2017 ఇంటీరియల్ చూడండి ఎంత నీట్గా ఉందో. ₹1 పెట్టుబడి లేదు సార్. పెట్రోల్ కొట్టించడం, తిరగడం. బ్రాండ్ న్యూ సార్, బ్రాండ్ న్యూ. కవర్ కూడా తీయలేదు సార్. దీని మీద కవర్ కూడా పోలేదు. అంటే వర్షం వచ్చింది సార్. ఇప్పుడు వర్షంలో కొద్దిగా మురికి అయింది సార్. ఒరిజినల్ మొత్తం అంతా ఒరిజినల్ సార్. ఇప్పుడు వరకు ఇది ఎవరు తీసి ఉండరో, మనం తీద్దాం. చాలా టైట్గా ఉంది చూడండి సార్. ఒరిజినల్ పంచింగ్. మీకు మళ్ళీ లోపల చూపిస్తాను. రైట్ సైడ్ బ్యాక్ డోర్. షోరూంలో ఉన్నప్పుడు డోర్ తీస్తే ఎంత టైట్గా ఉంటుందో అంత టైట్గా ఉంది సార్. అంతా ఒరిజినల్ సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ ప్యాడ్ చాలా నీట్గా ఉంది. 100% ఒరిజినల్ వెహికల్ సార్. ఎలాయ్ వీల్, కంపెనీ ఫిట్టెడ్ ఎలాయ్ వీల్. 80% కంటే ఎక్కువ టైర్లు ఉన్నాయి. జాకర్ ఎక్కడా లీకేజ్ లేదు. చాలా టైట్గా ఉంది సార్. మెకానికల్గా ఫుల్ టైట్. పెట్రోల్ సార్. రైట్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. ఒరిజినల్ ఉంది సార్. ఇక్కడ స్క్రాచ్ ఉంది చిన్నదే, రబ్బింగ్లో పోతుంది. పెయింట్ కూడా వేయక్కర్లేదు దీనికి. ఇదిగో పోతుంది చూడండి, చిన్నది సార్, చిన్నది. అలాగా 2-3 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి. కార్ అయితే 100% ఒరిజినల్ సార్. ఇది డిక్కీ ఫుల్ ఒరిజినల్ సార్. డిక్కీలో లగేజ్ కూడా ఎక్కువగా పెట్టలేదు చూడండి ఒకసారి. లగేజ్ కూడా ఎక్కువగా పెట్టలేదు సార్ డిక్కీలో. స్టెప్ని చూడండి సార్. ఇప్పుడు వరకు స్టెప్ను నేల మీదకి తీయలేదు. కనీసం ఇందులో నుంచి స్టెప్ని బయటికి తీయలేదు సార్. మీకు అర్థమవుతుందండి. కొన్న దగ్గర నుంచి స్టెప్ని మార్చిగా పోరని సెకండ్
నయా స్టెప్నీ. ఓకే, చూసారా ఎంత అలా ఉందో, బ్రాండ్ న్యూ సార్. స్టిక్కర్ కూడా కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్ కూడా పోలేదు. स्टेपनी वही है ना नया, वही कंपनी का वही है माटी तो पोरे नहीं। हाँ आपको नहीं बोला ना बोला नहीं नहीं गिरा मिट्टी पे। हाँ मिट्टी पे స్టెప్ని ఇప్పుడు వరకు నేల మీద పెట్టలేదు సార్, స్టెప్ని టచ్ చేయలేదట ఇప్పుడు వరకు. పక్కనే ఉన్నారు ఓనర్ గారు. స్టెప్ని ఇప్పుడు వరకు టచ్ చేయలేదు సార్ వెహికల్. బ్రాండ్ న్యూ సార్. చూపిస్తాను ఎంత తిరిగింది, ఎందుకు స్టెప్ని ముట్టుకోలేదు. ఇదిగో సార్ స్క్రాచ్. వీళ్ళే సార్ ఎక్కువగా ఇక్కడ ఆటో బాగా రాసేస్తారు సార్ పాపం. 90% సార్ టైర్లు అసలు 90% గ్యారంటీగా ఉన్నాయి. 90% గ్యారంటీగా ఉన్నాయి టైర్లు. ఒరిజినల్ ఎలా వీళ్ళు ప్రొఫైల్ చూడండి ఎంత బాగుంది సార్. ఒరిజినల్ గ్లాస్ సార్, లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ ఒరిజినల్, లెఫ్ట్ ఫ్రంట్ డోర్ దగ్గర ఒరిజినల్. పర్ఫెక్ట్ 100% ఒరిజినల్ కార్ సార్. ఒరిజినల్ అండి కారు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్, పిల్లర్స్ అన్ని ఒరిజినల్, బ్రాండ్ న్యూ సీట్ కవర్లో, 2 ఆర్మ్ రెస్ట్లు. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఫుల్ మ్యాట్ వేసుకున్నారండి కారు. మరి ఎవరైనా మన సౌత్ సైడ్లో ఏమిటో కానీ ఫుల్ మ్యాట్ మాత్రం వేసుకున్నారు. మ్యాటీ వేసుకున్నారు, కాస్ట్లీ మ్యాట్ సార్ ఇది. ఫుల్ మ్యాటీ చాలా బాగుంది, చాలా నీట్గా వేస్తుంది మ్యాటీ, కాస్ట్లీ మ్యాటీ. ఓకే సార్ చూడండి సార్, డాష్ బోర్డ్ మట్టితో ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ తీసాను సార్, ప్యానల్ చూడండి. హైలైన్ సార్, టాప్ అండ్ వెహికల్ ఇది. ఎంత మట్టి సార్, కానీ ఎక్కడ కూడా ఇంత కూడా మీకు బయట ఉన్న 2-3 తప్ప లోపల ఎక్కడ స్క్రాచ్ లేదు. డాష్ బోర్డ్ కూడా స్క్రాచ్ లెస్, చాలా నీట్గా ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, బ్రాండ్ న్యూ సీట్ కవర్లు. లోపలికి వెళ్ళి ఒకసారి నేను చూపిస్తాను. 85% టైర్లు ఉన్నాయి సార్. మీకు జోకర్ ఒరిజినల్, ఫుల్ టైట్ అండి, సస్పెన్స్ టైట్. ఇక్కడ స్క్రాచ్ సార్ చూడండి. వీళ్ళు టర్నింగ్లోను గోడకు రాయడమో దేనికి రాయడమో. ఇప్పటి వరకు ఒరిజినల్ సార్, ఒరిజినల్ పెయింటే. అండ్ ఒరిజినల్ పెయింట్తో 2017 కారు, వోక్స్ వ్యాగన్ టాప్ అండ్ వెహికల్ యామియో. దీనికి ఇదిగోండి సార్, 2 తాళాలు ఉన్నాయని చెప్పారు. సార్ చూడండి, కవర్ కూడా తీయలేదు, మట్టి బట్టి ఉంది సార్. ఇది మట్టి బట్టి ఉంది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. గేర్ షిఫ్ట్ చూపిస్తున్నాను, చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంది గేర్ షిఫ్ట్. ఎంత తిరిగిందో ఒకసారి చూడండి సార్. 4000 తిరిగింది సార్, 4000 తిరిగింది సార్. ఇంత తక్కువ తిరిగిన కార్లు నేను ఎంతో కష్టపడుతున్నాను సార్, తిరుగుతున్నాను సార్. రోజు ఎంతో మందికి ఫోన్లు చేస్తుంటాను, ఎన్నో ఫోన్లు నాకు వస్తుంటాయి. మీరు అర్థం చేసుకోండి, 4235 కిలోమీటర్లు తిరిగిన కార్ అండి. అంటే షోరూంలో తెచ్చి, మన ఆంధ్ర తెలంగాణలో షోరూంలో తెచ్చి 2 నెలలు కూడా అవ్వకుండానే 4000 తిరిగేస్తాం. ఓకే సార్. రివర్స్ సెన్సార్ ఉంది. వెహికల్ అయితే చాలా, అసలు సీలింగ్ చూడండి సార్, బ్రాండ్ న్యూ సీలింగ్. ఎక్కడ కూడా చెయ్యేసిన మరకలు కూడా లేవు, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది సార్. ఓకే సార్, డీటెయిల్స్ చెప్తాను. ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. బ్రాండ్ న్యూ సార్, బ్రాండ్ న్యూ. కొత్త బ్యాటరీ కూడా, కొత్త బ్యాటరీ సార్. 1.2
వోక్స్ వ్యాగన్ యామియో స్టిక్కర్లు కూడా ఎక్కడికి పోలేదు సార్. చాసీ నెంబర్ చూడండి. బానెట్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా తగలలేదు, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు, బాడీ దేనికి కూడా టచ్ అవ్వలేదు. ఇంజిన్ బ్రాండ్ న్యూ సార్, సీల్ ఇంజిన్ చూడండి. ఎక్కడ కూడా ఎంత స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంది సార్. మీకు యాప్రాన్స్ పేస్టింగ్ చూడండి సార్. కూలెంట్ ఎలాగున్న కలర్, కొత్తగా వేసిన కూలెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కలర్. చూడండి ఎంత నీట్గా ఉంది సార్ ఇంజిన్. ఓకే, బంద్ కదా సార్. చూడండి లైట్స్ అన్ని వర్కింగ్, డిస్ప్లే మీద ఎటువంటి వార్నింగ్ లైట్స్ లేవు, స్క్రాచ్ చూపించాను. పెట్రోల్ కారు, వోక్స్ వ్యాగన్ యామియో 2017 సార్. ఇది కారు 4000 తిరిగింది. 100% ఒరిజినల్, 100% జెన్యున్ రీడింగ్. టైర్లు 90% టైర్లు ఉన్నాయి. స్టెప్ని ఇప్పుడు వరకు నేల మీద పెట్టలేదు. ఒరిజినల్ కార్, మెకానికల్ ఫుల్ టైటు. దీని ఖరీదు ఎటువంటి రూపాయి కూడా బార్గెన్ లేదు. 3,99,000 సార్. బార్గెన్ అయితే రూపాయి లేదు. ప్లస్ ఎన్ఓసి, నా కమిషన్, ట్రాన్స్పోర్ట్, మన ఆంధ్ర తెలంగాణ ట్యాక్స్ చూసుకోండి. పెట్రోల్ కారు 3,99,000 ఫైనల్ ప్రైస్ సార్. ఇందులో ఒక 1000 రూపాయలు కూడా తగ్గినా దయచేసి మీరు అడగొద్దు. ఇది ఫైనల్. 4 లక్షల రూపాయలు అని చెప్పారు, సున్నాలు వస్తున్నాయి కదా. 3,99,000 ఫైనల్. ప్లస్ ఎన్ఓసి కూడా మనమే పెట్టుకోవాలి 10,000. మీరు దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మీరు షోరూమ్లో తెచ్చి 2 నెలలు వాడిన కార్ ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందని మీరు డిసైడ్ అవ్వండి. అంత గ్యారంటీ కార్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. నేను ఇచ్చే కార్లు అందరికీ బాగుంది. ఏదో ఒకరో ఇద్దరు కొద్దిగా చిన్న కంప్లైంట్ వస్తాయి. సెకండ్ హ్యాండ్ కార్ అంటే కంప్లైంట్ లేకుండా ఏమీ ఉండవు. తర్వాత మీరు ఒకటి ఆలోచించుకోవాలి. దయచేసి మనం కొనేది సెకండ్ హ్యాండ్ కార్లు. ఇక్కడ స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మనకి 1000, 2000, 5000 పెట్టుబడి అనేది కామన్ సార్. అది ఆలోచించుకోండి. ఇలాంటివి కాదు, మరి పాత కార్లు మనం కొన్నప్పుడు గురించి నేను చెప్తున్నాను. చాలామంది 2 లక్షలు, 3 లక్షల బడ్జెట్లో అడుగుతున్నారు. అలాంటి కార్లు మనం కొనేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మీకు ఎంత కూడా టచ్అప్లు అన్నీ చేసేస్తారు. ఏం చేయకపోయినా కూడా కారు తీసుకోవచ్చు, అంత నీట్గా ఉంది సార్. అంటే మన ఒరిజినల్, నా కారు ఇప్పటివరకు పెయింట్ పడలేదని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి సార్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏమి ఖర్చు అవ్వదు కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత మన గ్రూపులో మీరు చాలా ఓపికగా, నేను ఎన్ని ఫోటోలు పెట్టినా, లింకులు పెట్టినా మన గ్రూపులో చాలా ఓపికగా ఉంటున్నారు. మీరందరికీ కూడా థ్యాంక్ యూ సార్. మరి కార్లు అడిగిన వెంటనే ఇవ్వలేకపోతున్నాను. మరి ఇచ్చే కార్లు కూడా మంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.